మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియా ఒక హెల్త్ క్రైసిస్ని ఎదుర్కొంటూ ఉంది. అసలు డ్రింక్ చేయకపోయినా ఇప్పటికీ కూడా మన భారతదేశంలో ఒక నలుగురిని తీసుకుంటే అందులో ఒకరికి డెఫినెట్గా ఫ్యాటీ లివర్ సమస్య అనేది ఎదుర్కోవడం చూస్తున్నాం. సో ఎందుకు ఇలా జరుగుతుంది? సో ఒబేసిటీకి ఫ్యాటీ లివర్కి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? సో ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రదీప్ వజ్జా గారు. హలో సార్. నమస్కారం సార్. సాధారణంగా నిన్న మొన్నటి వరకు వింటున్నటువంటి మాట ఏంటంటే, డ్రింక్ చేస్తే, మద్యపానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఖచ్చితంగా ఉంటుంది చెక్ చేయించుకుంటే. బట్ ఇప్పుడు చూస్తుంటే ఒబేసిటీ ఉండే వాళ్ళకి, డయాబెటీస్ ఉండే వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా చూస్తున్నాం అంటున్నారు. దీనికి వాటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? యాక్చువల్లీ దీన్ని మనం ఏమంటాం అంటే మెడికల్ టెర్మినాలజీలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. అంటే మనకి ఫ్యాటీ లివర్ అనేది మామూలుగా డ్రింకింగ్తో వెరీ కామన్ అయింది. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో ఏమవుతుంది అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే మనం తినే జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, లేదా బయట స్వీట్స్, చాక్లెట్స్ ఇలాంటివన్నీ తినడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వెరీ కామన్. ఇది ఎక్కువగా ఎవరిలో ఉంటుంది అంటే ఎక్కువ స్థూలకాయం ఉండేవాళ్ళు, ఒబిసిటీ, డయాబెటీస్ ఉండేవాళ్ళు. డయాబెటీస్లో ఎందుకు అవుతుందంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ. మన బాడీలో మనం ఏ ఫుడ్ ఏం తిన్నా కూడా, అంటే లైక్ కార్బోహైడ్రేట్స్, రైస్ కానీ లేదా స్వీట్స్ కానీ ఏం తిన్నా కూడా న్యాచురల్గా ఇన్సులిన్ అనేది ప్యాన్క్రియాస్ అనే గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. కానీ అక్కడ మనకి ఏమవుతుంది అంటే మనకి ఈ ఇన్సులిన్ అన్నది షుగర్ ఉండే వాళ్ళు రిలీజ్ అవ్వదు. అందుకే వాళ్ళు ఎందుకు రిలీజ్ అవ్వదు అంటే చాలా కారణాలు ఉంటాయి. లైక్ వాళ్ళ ఏమంటారు స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, వంశపారంపరంగా కావచ్చు, లేదా వాళ్ళ బాడీ తత్వం వల్ల కావచ్చు. సో రిలీజ్ ఆ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఈ ఫ్యాట్ అనేది పేరుకుపోయి మన లివర్ ఏదైతే ఉంటుందో దాని మీద లేయర్స్ లాగా, అంటే కొవ్వు అనేది లేయర్స్ 1, 2, 3 అలా ఉంటుంది. ఆ లేయర్స్ ఎన్ని లేయర్స్ ఉంటే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అని చెప్పి మనం దాన్ని కొలిచి అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి తెలుస్తుంది అది ఫ్యాటీ లివర్ ఏ స్టేజ్లో ఉంది అని. చాలామందికి ఈ ఫ్యాటీ లివర్లో 99% ఎటువంటి లక్షణాలు ఉండవు. సో మీరు అనుకోవచ్చు ఏం లేదు కదా, లక్షణాలు లేవు కదా, ఐఎమ్ హ్యాపీ, నాకు మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, నేను భయపడాల్సింది లేదు అనుకుంటాం. కానీ అది చాలా తప్పు. ఇది గ్రేడ్ 1 నుంచి 2 వెళ్తుంది, 2 నుంచి 3కి వెళ్తుంది. 3 తర్వాత ఏమవుతుందంటే ఫైబ్రోస్ అవుతుంది. ఫైబ్రోస్ అంటే ఇప్పుడు కొవ్వంతా పేరుకుపోతే మామూలుగా మన లివర్ ఎలాస్టిసిటీ, మన బాడీలో మీకు లివర్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గన్, అంటే చాలా పెద్ద ఆర్గన్, హార్ట్ కంటే, కిడ్నీ కంటే, అన్నిటికంటే పెద్ద ఆర్గన్ లివర్. అంత పెద్ద ఆర్గాన్ డ్యామేజ్ ఎలా అవుతుంది అంటే మన బాడీలో బ్లడ్ ఏదైతే ఉంటుందో అదంతా ఫిల్టర్ చేసేది. అది బ్లడ్ అనేది ఇన్ అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా చచ్చిపోతుంది అనమాట, హిమోగ్లోబిన్. ఆ చచ్చిపోయిన బ్లడ్ ఏదైతే ఉంటుందో అది ఫిల్టర్ చేసేదే లివర్. అది చేయకపోతే అది మనకి బాడీలో పాయిజన్ కింద తయారవుతుంది. దాన్నే బిలిరుబిన్, అంటే పసరు వచ్చింది, పచ్చకామర్లు వచ్చింది అంటూ ఉంటాం కదా. సో అది ఫిల్టర్ చేయకపోతే మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా జాండీస్ వస్తుంది. దీని ఎలాస్టిసిటీ పోతుంది అనమాట ఫ్యాటీ లివర్ వల్ల. అంటే మామూలుగా దాన్ని సాగే గుణం కోల్పోవడం వల్ల హార్డ్గా అయిపోతుంది. దాన్నే ఫైబ్రోస్ అంటాం. అంటే 1, 2, 3 తర్వాత లివర్ ఫైబ్రోసిస్ స్టార్ట్ అవుతుంది. లివర్ ఫైబ్రోసిస్ ని కూడా మనం వదిలేసాము అనుకోండి, దెన్ ఇట్ విల్ గో టు సిర్రోసిస్. సిర్రోసిస్ మన తెలుగులో వాడుక భాషలో చెప్పడం అంటే లివర్ పుచ్చిపోవడం అంటాం. అంటే దాని మీద పొక్కుల్లా వచ్చి బ్లాక్గా అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, అట్లీస్ట్ ఆ టైంలో అయినా సరే మనకు లక్షణాలు ఏమైనా తెలిస్తే అప్పుడు కూడా తెలియదు. ఆ టైంలో అంటే మందు తాగేవాడికి అన్ని లక్షణాలు ఉంటాయి, మందు తాగని వాడికి ఇలాంటి ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏ లక్షణాలు ఉండవు. లాస్ట్ స్టేజ్లోనే తెలుస్తుంది. ఆ లాస్ట్ స్టేజ్లో తెలిసినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సినంత అవసరం అనేది వస్తుంది అనమాట. సో ఇది క్యాన్సర్కి దారితీసే అవకాశం కూడా ఉంటుంది 100%. ఇప్పుడు మీకు నెక్స్ట్ చెప్పబోయేది అదే. లివర్ సిర్రోసిస్ తర్వాత లివర్ క్యాన్సర్ ఇస్ ద లాస్ట్ స్టేజ్. మనం లివర్ ఫైబ్రోసిస్ దగ్గర మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు 100% ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అదే లివర్ సిర్రోసిస్లో ట్రీట్మెంట్ అనేది ఉండదు, ఓన్లీ మెయింటెనెన్స్. అంటే ఇంకొక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు బతకడానికి మందులు అనేవి ఉంటాయి. లివర్ క్యాన్సర్ అనుకోండి, ఆ 10 కూడా ఉండదండి, 6 నెలల్లో 8 నెలల్లోనూ అయిపోతుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లివర్ సిర్రోసిస్ స్టేజ్లో మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, అంటే లివర్ మార్చేసేయచ్చు. క్యాన్సర్కి ఏముంది, అది పక్కన అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుంది. కిడ్నీకి స్ప్రెడ్ అవుతుంది, పక్కన ఉన్న ఏమంటారు మజిల్స్, బోన్స్ అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. అన్ని
తీసేసేయలేం కదా. సో క్యాన్సర్ వరకు అన్నది మీరు అసలు ఆ కాన్సెప్టే వదిలేసండి, మేము ఏమీ చేయలేం క్యాన్సర్తో వచ్చినప్పుడు. సో లక్షణాలు కనిపించవు, సో మళ్ళీ సిరోసిస్ వరకు వచ్చేంత వరకు కూడా మాక్సిమం కొంతమందిలో తెలియదని అంటున్నారు. కాబట్టి తెలుసుకోవడానికి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? మామూలుగా తెలుసుకోవడానికి మనం చేసే అంటే మన ఫ్యామిలీలో డయాబెటీస్ ఉండడం కానీ, లేదా మనం ఎక్కువ హెవీ వెయిట్ ఉండడం కానీ, లేదా ఎక్కువగా బయట ఫుడ్స్ ఉంటాయి కదా, జంక్స్, కొంతమంది స్వీట్స్ తినకపోతే ఉండలేరు, చాక్లెట్స్ తినకపోతే ఉండలేరు, అలాంటి క్రేవింగ్స్ ఏమైనా అనిపించడం కానీ, లేదా దీనికి కొన్ని లక్షణాలు అయితే ఉంటాయి. లైక్ ఇచ్చింగ్, అప్పుడప్పుడు బాడీ మీద దురదలు రావడం, ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, మొటిమలు ఎక్కువగా రావడం. అంటే ఇట్ డిపెండ్స్ ఏజ్. యంగ్ ఏజ్ మొటిమలు హార్మోనల్, అవి ఓల్డ్ ఏజ్, లైక్ ఓల్డ్ ఏజ్ అంటే మరీ ఓల్డ్ కాదు, ఆఫ్టర్ 30కి మొటిమలు రావడం అని చాలా రేర్. అలాంటి 30 years 40 years తర్వాత మొటిమలు రావడం, కాన్స్టిపేషన్, మోషన్ అనేది సరిగా వెళ్ళకపోవడం. ఈవెన్ మోషన్ ఇప్పుడు మనకి యూరిన్ ద్వారా, మోషన్ ద్వారానే మన లివర్ ఫిల్టర్ చేసి బైల్ అంటే ఆ విష పదార్థం ఏదైతే మన బాడీలో ఉంటుందో పంపిస్తుంది. కానీ మోషన్ ఎల్లో కలర్లో ఉంది అంటే సేఫ్, అదే బ్లాక్ కలర్ ఉందంటే ఏదో సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ బాడీ. ఇవన్నీ కూడా మనకు ఉంటుంది. వీటికి డైట్ చాలా బాగా పనిచేస్తుంది. డైట్ అంటే లైక్ మార్నింగ్ పూట లేచిన వెంటనే మన బాడీని డీటాక్స్ చేయాలి. అంటే రక్తం అనేది మన బాడీలో లివర్ పని చేస్తూనే ఉంటుంది, మనం తినే చెత్త చెదారం అదంతా ఫిల్టర్ చేస్తూనే ఉంటుంది. బట్ అది మనం డీటాక్స్ అవ్వాలి. డీటాక్స్ అవ్వాలంటే ఏం చేయాలంటే లైక్ లెమన్ వాటర్, సాల్ట్, హనీ వేసుకొని హాట్ వాటర్లో వేసి తాగడం కానీ, గ్రీన్ టీ, లెమన్ టీ, సెస్మన్ సీడ్ టీ, ఈ టీస్ బాగా డీటాక్స్ చేస్తాయి మన బ్లడ్ని. ఇంకా చెప్పాలంటే కొన్ని అంటే ఇప్పుడు మరి మార్కెట్లో డీటాక్స్ జ్యూసెస్ కూడా దొరుకుతున్నాయి కదా, సో అవి తెచ్చుకొని వాడుతున్నారు, దానివల్ల ఏమైనా యూజ్? అంటే మార్కెట్లో దొరుకుతున్నవి ఏంటంటే మార్కెటింగ్ గురించి వాళ్ళు ఏదైనా పెట్టచ్చు. డీటాక్స్ జ్యూస్ కాకపోతే వేరే రకమైన పేరు పెట్టచ్చు. కానీ నేను డైరెక్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా. ఐ డోంట్ నో వాళ్ళు డీటాక్స్కి ఇప్పుడు కాకరకాయ అని, బీరకాయ అని చెప్పి అవేవో ఏబీసీలు అని మిక్స్ చేసి చేస్తారు. సో ఇది మనం ఫ్రెష్గా చేసుకుంటాము. అవును. సో వాళ్ళు ఎన్ని ప్రిజర్వేటివ్స్ వేస్తే గానీ అది అలా ఉండదు కాబట్టి అది అవ్వదు. ఇంకోటి ఏంటంటే డీటాక్స్ వాటర్ అనేది ఎప్పుడైనా విన్నారు మీరు? చూడండి, డీటాక్స్ వాటర్ కూడా మన బాడీలో లివర్, కిడ్నీ ఫిల్టర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. డీటాక్స్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే, ఇది మీకు చాలామందికి తెలియదు, మనం నైట్ టైము వాటర్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. లైక్ ఆలోవెరా కానీ, లేదా బీట్రూట్ కానీ, లేదా ఆరెంజ్ కానీ, యాపిల్, మింట్, ఇలా చాలా రకమైన డీటాక్స్ మీరు గూగుల్లో కూడా పెట్టచ్చు. అవి నైట్ టైం ఒక 3 ingredients వాటర్లో మనం పెట్టుకొని, అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ 2 liters ఆ వాటర్ తాగాలి. ఆ డీటాక్స్ వాటర్ కూడా మన బాడీలో మన వెయిట్ లాస్కే కాదు, మన బాడీలో ఉన్న ఈ వ్యర్థం అంటే ఈ పాయిజనస్ మెటీరియల్స్ని బయటికి తీసుకెళ్ళడం అని జరుగుతుంది. దానివల్ల మీ ఫేస్లో క్లారిటీ, అంటే స్కిన్ కూడా బ్రైట్నెస్ కానీ, కంటి చూపు ఇంప్రూవ్ అవ్వడం, వెయిట్ లాస్, యాక్టివ్నెస్, అంటే మన బాడీ అంతా చాలా యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్కి ఆక్సిజనేషన్ పెరిగి. సో ఇలా చాలా చిట్కాలు ఉన్నాయి. యాక్చువల్లీ పీపుల్ ఏంటంటే ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ అని డాక్టర్ దగ్గరికి వెళ్ళామా, మెడిసిన్స్ తగ్గించామా, లివర్కి కొవ్వు కరిగించామా అని అనుకుంటారు. బట్ ఈవెన్ ఇంట్లోనే హోమ్ రెమెడీస్ చాలా ఉంటాయి యాక్చువల్లీ. జనరల్గా మన బాడీలోని స్టబర్న్ అయిపోయినటువంటి ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా హార్డ్గా ఉంటాయి, దాన్ని కరిగించడం అంత సాధ్యం కాదు. మనం తింటాం మానేసినా కూడా ఆ ఫ్యాట్స్ అనేవి కరగడం అనేది జరగదు అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఒక లివర్ మీద స్టబర్న్ అయినటువంటి ఆ ఫ్యాట్ని ఎలా కరిగించడానికి సాధ్యం అవుతుంది? అంటే దీనిలో నేను ఇప్పుడు చిట్కాలు చెప్పాయి కదండి, ఇవన్నీ లైక్ ఇవన్నీ సిమ్టమ్స్ కనబడినప్పుడు ఇలాంటి డీటాక్స్ వాటర్, డీటాక్స్, ఇవే కాకుండా మంచి ఫ్రూట్స్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే మెడికల్, నాన్ మెడికల్ రెండు మనం డిస్కస్ చేద్దాం. నాన్ మెడికల్ అయితే ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, కివి, పైనాపిల్, పపాయ, ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ బాగా పనిచేస్తాయి, ఫ్రూట్స్ బాగా పనిచేస్తాయి. తర్వాత ఫైబర్, పీచు పదార్థాలు, కాకరకాయ, బీరకాయ, సొరకాయ, అఫ్కోర్స్ మీరు తినరనుకోండి, ఈ నాన్ వెజ్ చికెన్, మటన్ ఇవి కాకుండా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. నాన్ వెజ్లో ఓన్లీ ఫిష్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఫిష్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా లివర్ ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ మటన్, చికెన్ అనేవి వర్స్ట్ ఫర్ లివర్. అఫ్కోర్స్ మీ మజిల్ పంపింగ్, మజిల్ బిల్డింగ్కి పనిచేయచ్చు, కొన్నిటికి మంచివి, కొన్నిటికి చెడు. ఈ పిండి వంటకాలు ఇలాంటివి మానేసి ఈ ఫ్రూట్స్ ఇవి బాగా పనిచేస్తాయి. వెజిటబుల్స్ ఆర్ లైక్ అది అమృతం అనుకోవచ్చు. మన వెజిటబుల్స్ అన్నీ కూడా లివర్కి చాలా బాగా మంచిది. ఫ్యాటీ లివర్ అనేది తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజ్ ప్రతిరోజు కూడా ప్రతి మనిషి మినిమం 45 minutes to 1 hour వీక్కి 5 days ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్కువగా వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, ఎక్సర్సైజ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ కార్బ్స్ తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్, రైస్ ఐటమ్స్ అంటాం కదా, రోజు ఇడ్లీ, దోశ, పూరి ఇది కాదు టిఫిన్. మార్నింగ్ టైం ఓట్స్, కిలాగ్స్, రాగి జావా, స్ప్రౌట్స్, మిల్లెట్స్
ఇలాంటి టిఫిన్స్ తీసుకోవాలి. ఓకే యూ కెన్ చీట్ డే అన్నది మనం చేసుకొని మనం ఎప్పుడైనా అయితే నథింగ్ టు వర్రీ అబౌట్ దట్. బట్ ఇవి మెయిన్గా మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు మెడికల్గా మనం ఏం చెప్తాము అన్నది మనం తెలుసుకుందాం. మెడికల్గా అంటే అడాక్సిలిక్ యాసిడ్స్ అని చెప్పి ఉంటాయి, అంటే లివర్ కొవ్వు అనేది కరిగించడానికి. ఆయుర్వేదిక్ కూడా ఉంటాయి, LIV-52 అని చెప్పి. ఇవన్నీ మెడిసిన్స్, అవి నేను డోసెస్ చెప్పదలుచుకోలేదు, బికాజ్ అది మేము అక్కడ ఉన్న సిమ్టమ్స్ బట్టి ఇవ్వాలా వద్దా అనేది మేము డిసైడ్ చేస్తాం. అవి మిల్కీ మిస్ అని చెప్పి కొన్ని ట్రీట్మెంట్స్ అయితే ఉంటాయి. కానీ 100% చెప్తున్నా, దీనిలో మనం 60-70% మనం డైట్తో చేయొచ్చు. దానివల్ల అవ్వకపోతే ఖచ్చితంగా 100% మనం మెడిసిన్తో అయితే మాత్రం కంప్లీట్గా మన లివర్ ఫ్యాట్ అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఒక సాధారణ అంటే ఇప్పుడు ఒబేసిటీతో మనకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా అని చెప్తున్నారు కదా. సో నార్మల్ సాధారణ బరువు ఉండే వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ అనేది చూడొచ్చు అంటారా? సాధారణ బరువు అంటే ఈవెన్ 50 kgs హెరిడిటరీ ఫ్యాటీ లివర్ కూడా ఉంటుంది, వంశపారంపర్యంగా కూడా వస్తుంది. సో వాళ్ళు సన్నగా ఉన్నా కూడా వాళ్ళు తినే ఫుడ్స్ బట్టి వాళ్ళు ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం. ఫ్యాటీ లివర్ అంటే పొట్ట అనేది పొంగేమి ఉండదండి, అసలు మనకు బయటికే కనబడదు. ఫ్యాటీ లివర్ అనేది లివర్ మీద వెరీ థిన్ లేయర్, అవి ఒక 3 layers, అంటే అది ఈవెన్ 0.1 centimeter కూడా ఉండదు. అలాంటప్పుడు పొట్ట కూడా ఉబ్బే అవకాశం ఏమి ఉండదు. ఈవెన్ డ్రింకర్స్ ఉంటారు, వాడు కూడా బక్కగా 45 kgs ఉంటారు, కానీ వాడికి సిర్రోసిస్ కూడా ఉంటుంది, లివర్ సిర్రోసిస్ కూడా. సో ఇట్స్ నాట్ అబౌట్ లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా అన్నది కాదు, ఇట్స్ అబౌట్ హిస్ బాడీ అంతే, హీజ్ ఆర్ హర్ బాడీ. ఆ బాడీ బట్టి ఉంటుంది ఆ ఫ్యాటీ లివర్ అనేది. రైట్, థ్యాంక్ యూ సార్. ఒబెసిటీ అండ్ డయాబెటీస్తో వచ్చేటువంటి ఫ్యాటీ లివర్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, అండ్ దీన్ని ఏ రకంగా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటి, ఇవన్నీ వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.